సామాజిక అవసరాలను గుర్తించి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ డి నాగమణి ప్రారంభించగా గౌరవ అతిథిగా శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని ప్రసంగిస్తూ అసోసియేషన్ పరంగా సమస్యలు ఉన్న ఎడల తన దృష్టికి తీసుకొచ్చిన వాటిని పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో పంతంను ఘనంగా సత్కరించారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ డి నాగమణి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో డ్రగ్ ట్రేడర్స్ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. అంతకు ముందు కాకినాడ జిల్లా అసోసియేషన్ లోగోను డి నాగమణి ఆవిష్కరించి లోగోలో పొందుపరిచిన అంశాలపై విశ్లేషిస్తూ సామాజిక సేవతో పాటు ప్రజారోగ్యాన్ని రక్షించుకోవడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. నాగమణిని జిల్లా అసోసియేషన్ నగర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి విశేషమైన జ్ఞాపికను అందచేసి అభినందనలు తెలిపారు. కాకినాడ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం మురళీని కూడా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు వీరు గౌరవ అతిథిగా పాల్గొని అసోసియేషన్ చేస్తున్న సేవలను ప్రసంగించారు. శ్రీ యువసేన వ్యవస్థాపకులు సతీష్ను ఎమ్మెల్యే పంతం చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ట్యాగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కొమ్మిశెట్టి కుమార్ను అసిస్టెంట్ కంట్రోలర్ డి నాగమణి చేతుల మీదుగా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 120 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మణికుమార్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ పరీక్షలు జరిపి అనేక సూచనలు చేశారు. ఆయన్ని కూడా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. సిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ ఫాతిమా ఆధ్వర్యంలో రాజేష్, శిరీషలు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కార్యదర్శి మూగులపల్లి గుప్తా, కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, కార్యదర్శి జి రాంప్రసాద్, కోశాధికారి కె సురేష్, గౌరవ అధ్యక్షులు చోడిశెట్టి కాశీ, చిట్టూరి సుబ్రహ్మణ్యంతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ మరియు డ్రగ్స్ జిల్లా యూనియన్ అలాగే కాకినాడ యూనియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ క్యాంప్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది. వారికి సుమారు 120 మంది సుమారు 100 ఇప్పటికే దాటింది. సుమారు 200 దాకా ఇవాళ బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఇవాళ చాలా అవసరం అవుతా ఉంది. ప్రతి ఒక్కసారి ఒక పొలిటికల్ లీడర్గా నాకే రోజుకు 2 ఫోన్లు వస్తూ ఉంటాయి బ్లడ్ కావాలని చెప్పి. అటువంటి తరుణంలో వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని అందులోని ఈ వాతావరణం బాగున్న రోజులు ఈ రోజుల్లో చాలా అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ముందుకు వచ్చి పెట్టినందుకు తూర్పుగోదావరి జిల్లా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ వారికి అలాగే కాకినాడ డ్రగ్స్ అండ్ కెమిస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరింత మంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా మంది యొక్క రక్తం కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఎన్నో అవసరాలకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు చాలా మంది తక్కువ మంది వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. అలాంటిది వీళ్ళందరూ ఇంతమందిని గ్యాదర్ చేసి మరి గిరిగారి ఆధ్వర్యంలో ఇంతమందితో బ్లడ్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఇలాంటి ప్రజాసేవలు చేసుకుంటూ మరి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం చాలా మంచి పని. ఈ విధమైన పనులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్లు అందరికీ ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కాకినాడ తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మన సతీష్ యువసేన ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి యువసేనను కూడా మేము అందరం కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. మరి మెడికల్ అసోసియేషన్ తరఫున మెడికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి కూడా చాలా మంది సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయడం
చాలా మంచి పని. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు కాకినాడ డ్రగ్ అసోసియేషన్ అండ్ జిల్లా ట్రేడ్ డ్రగ్ అసోసియేషన్ కలిపి ఇవాళ మెగా రక్త శిబిరాన్ని ప్రారంభించారండి. దీన్ని సక్సెస్ఫుల్గా కాకినాడలో ఎప్పుడూ జరిగిన విధంగా ఇదే హైలైట్ అయ్యేలాగా అందరినీ మొబిలైజ్ చేసి మన జిల్లా ప్రెసిడెంట్ గారు గిరిధర్ గారు, లోకల్ యూనియన్ ప్రెసిడెంట్ గారు రచనాన్ గారు, అలాగే వర్కర్స్ యూనియన్ అందరూ కలిపి దీన్ని సక్సెస్ చేశారు. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇదే కాకుండా మిగతా ట్రేడ్లు కూడా ఇలాగే ముందుకు వచ్చి రక్తశిబిరాన్ని దీన్ని ఇంట్రెస్టింగ్ గా తీసుకుని మిగతా వాటిని కూడా ఇస్తారని చెప్పేసి అందరినీ ఆశించుతూ మీడియా మిత్రులు కూడా మా నమస్కారాలు తెలియజేస్తారు. వర్కర్స్ అసోసియేషన్, కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి మన గౌరవ అధ్యక్షులు కుమార్ గారు వచ్చారు. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి నాగమణి గారు దీనికి ముఖ్య అతిథులుగా వీచేస్తున్నారు. అలాగే మాకున్న ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ గారు, మురళి గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా వీచేస్తున్నారు. వీచేశారు. సో ఇప్పటికి మా బ్లడ్ కౌంట్ 90 దాటిందండి. ఇంకా ఎదరికెళ్ళి 300 ఖచ్చితంగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా ఉత్సాహంగా అందరూ కూడా యువకులు అందరూ కూడా ఎదరికొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్, ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి సంవత్సరం కూడా మాకు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ తో 3 ప్రాణాలను నిలబెట్టవచ్చు. ఈ వీడియో చూసిన ఎవరన్నా సరే వచ్చి ఉత్సాహంగా ఎదరికొచ్చి మీ వంతు మానవతా దృక్పథంగా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటూ ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. అంతేకాదు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల డోనార్ కి కూడా మంచి యూజ్ ఉంటుంది. అంటే ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకు అంటే హెల్దీ అడల్ట్స్ ఎవరైతే ఎవ్రీ 3 months ఒకసారి రెగ్యులర్ డొనేట్ చేస్తారో వాళ్ళకు బీపీ కంట్రోల్ లో ఉంటుందండి. క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ స్ట్రోక్స్ రావు. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే మనం బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేస్తారు. అంటే బీపీ, తర్వాత మలేరియా టెస్టింగ్, తర్వాత సిఫిలిస్, హెచ్ఐవి, ఎవ్రీథింగ్ ఆల్ టెస్ట్ క్లియర్ చేస్తారు. కాబట్టి హెల్త్ చెకప్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ 18 to 75 years ఉన్న వాళ్ళు హెచ్పి 12.5 ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు దెమ్. బెస్ట్ విషెస్ టు దెమ్. యాక్చువల్లీ ఈ బ్లడ్ బ్యాంక్, ఈ సర్వీసెస్, బ్లడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ అఫోర్స్ చేస్తాం. వీళ్ళు గోత్రూ మొత్తం ఎవ్రీ స్టాటిస్టిక్స్ మంత్లీ ఎంత ఏ బ్లడ్ బ్యాంక్ ఎంతగా చేశారు, ఎన్ని లేడీస్ ఎలా ఇష్యూస్ జరిగాయి, రీప్లేస్మెంట్ ఎలా జరిగాయి, ప్రతి ఫ్యాక్టర్ మనం చూస్తాం. ఈవెన్ ఎంఆర్పి ఎలా ఉంది, ఎలా చేస్తారు, నెసెసిటీ ఎంతవరకు ఉంది. సో ఈ జస్ట్ అనేది బయటికి ఇప్పటికి ఈ మధ్య క్యాంప్స్ కన్స్ట్రక్షన్ చాలా తగ్గింది. పబ్లిక్ కూడా నీడ్ చాలా పెరిగిపోయింది. సో అలాంటి ఈ ఈక్వేషన్లో బ్యాలెన్స్ చేయడానికి డిస్ట్రిక్ట్ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు, టౌన్ కెమిస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో మంచి క్యాంప్ కండక్ట్ చేసి అరౌండ్ 70 అడ్వైస్ కండక్ట్ చేయడం మంచి సుపరిణామం.